హేమంగ్ బడాని, ద బ్యాటింగ్ కోచ్. ఎల్ఎస్జీ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది బ్యాటింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ బ్లాగ్స్. నిన్న జరిగిన మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ. పంత్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఓపెనింగ్ వచ్చాడు. ఈ సీజన్ అతను ఏదో ఒకటి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇట్స్ ఎ గుడ్ ట్రై ఫర్ హిమ్ because he can get more balls to face. Yesterday we thought that LSG does not have any go-to bowler when they score less runs, but they have go-to bowlers like Prince Yadav, Shami, and death bowlers in the form of Mohsin Khan and Rick Nokia. Mohsin Khan అయితే చాలా బాగా ఇస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ క్విక్ బౌన్స్ అవుతుంది అతనిది, ఎందుకంటే అతను చాలా హైట్ ఉంటాడు కాబట్టి. కానీ లాస్ట్ ఇయర్ అతను ఇంజురీ వల్ల ఆడలేకపోయాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక మ్యాచ్ కూడా అతను ఆడలేదు. డైరెక్ట్ ఐపీఎల్లోనే ఆడుతున్నాడు. మంచి పర్ఫార్మెన్స్ చూసాం. వాళ్ళు పవర్ ప్లేలోనే 4 వికెట్స్ తీసుకున్నారు. 26 for 4 ఉండే డీసీ స్కోరు. కానీ అక్కడి నుంచి డీసీ కంబ్యాక్ అయిన తీరు కుడోస్ టు హేమంగ్ బడాని. అతనే డిసిజన్ తీసుకున్నాడు. స్టబ్స్ సౌత్ ఆఫ్రికా టీంకి టెస్ట్ క్రికెట్లో నెంబర్ 3 ఆడతాడు. అతని డిఫెన్సివ్ టెక్నిక్ చాలా బాగుంటుందని చెప్పి మిల్లర్ని ఆపి మరి 4 వికెట్స్ పడ్డ తర్వాత స్టబ్స్ని పంపించాడు. అది వర్కౌట్ అయింది డీసీకి. అండ్ రిజ్వీ అన్న తీరు కూడా, అతను 50 స్ట్రైక్లతోనే ఆడిండు స్టార్టింగ్ 10-15 బాల్స్. కానీ తర్వాత పికప్ అయ్యాడు. ఒక్క ఓవర్ చేంజ్ చేసింది ఎల్ఎస్జీ డిఫెన్స్ని. షబాజ్ అహ్మద్ బౌలర్ ఆ ఓవర్లో 16 రన్స్ రావడంతో టార్గెట్ కూడా డిఫెండ్ చేయాల్సిన టార్గెట్ కూడా తక్కువనే ఉంది కాబట్టి ఎల్ఎస్జీ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వలేకపోయింది. కానీ ఆ ఓవర్ ముందు వరకు ఎల్ఎస్జీ వాజ్ ఇన్ ద రేస్. ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయన్కా గురించి తెలిసిందే కదా. అతను కెప్టెన్ని స్టేడియంలోనే హ్యూమిలియేట్ చేస్తూ ఉంటాడు మ్యాచ్ ఓడిపోయినందుకు. అలా మనం లాస్ట్ ఇయర్ కేఎల్ రావుని చూసాం. 2017లో ధోనిని కూడా కెప్టెన్సీ నుంచే రిమూవ్ చేశాడు. 2016లో అతని టీం ఆర్పిఎస్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళినందుకు. అందరి ముందర ప్లేయర్ని పట్టుకొని, అది కూడా కెప్టెన్ని పట్టుకొని అట్లా హ్యూమిలియేట్ చేస్తే అతని కాన్ఫిడెన్స్ పోతుంది. అలా చేస్తే ఎల్ఎస్జీకే నష్టం అయింది. ఒక్క మ్యాచే కదా టోర్నమెంట్లో. పంత్ ట్రై చేస్తున్నాడు కానీ దే ఆర్ ద ఓనర్స్, వీ కాంట్ సే ఎనీథింగ్. డీసీ గుడ్ లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ వేశారు. ఎల్ఎస్జీని వికెట్స్ తీస్తూనే రిస్ట్రిక్ట్ కూడా చేశారు. పురాన్ ఇనెట్ 5లో వచ్చాడు. అది దెబ్బతీసింది ఎల్ఎస్జీకి. ఎందుకంటే అతను ఫ్రమ్ ద బాల్ 1 నుంచే హిట్టింగ్ చేస్తాడు. అది మిస్ అయింది. పంత్ ఓపెనింగ్ రావడం కరెక్టేనా అంటే కరెక్టే, రావచ్చు. నెక్స్ట్ మ్యాచ్ కూడా ట్రై చేయొచ్చు. ఈ మ్యాచ్లో అతను చాలా రేర్గా అవుట్ అయ్యేతారు. రన్ అవుట్ అనేది అలా అవుట్ అయ్యాడు. అది కూడా బ్యాట్స్మెన్ బ్యాక్ హిట్ చేసి అవుట్ అయ్యాడు. అది చాలా రేర్. కానీ ఇంటెంట్ కరెక్టే పంత్ది. మ్యాచ్లో ఒక కోఇన్సిడెన్స్ తీసుకుంటే ఎల్ఎస్జీకి డెబ్యూ చేశాడు షమి. ఫస్ట్ బాల్లోనే వికెట్ తీసుకున్నాడు. సేమ్ అలానే జీటీకి డెబ్యూ చేసినప్పుడు కూడా ఫస్ట్ బాల్లోనే వికెట్ తీసుకున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బోత్ అకేషన్స్లో కేఎల్ రాహుల్ ఇస్ ద బ్యాట్స్మెన్. కోఇన్సిడెన్స్. క్రికెట్లో ఇలా చాలా జరుగుతుంటాయి. మీకు ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనిపిస్తే సబ్స్క్రైబ్. ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎల్ఎస్జీకి గో-టు బౌలర్స్ ఉన్నారని మనకు అర్థమైంది. కానీ ఎల్ఎస్జీ ఈజ్ స్టిల్ మోర్ డిపెండెంట్ ఆన్ బ్యాటింగ్. దే హ్యావ్ టు డూ వెల్ ఇన్ బ్యాటింగ్. దే హ్యావ్ మేడ్ ద చేంజ్ బై ఓపెనింగ్ ఫర్ పంత్. అలానే స్టిక్ చేయాలి. థమ్స్కి రిజ్వీకి తెలుసు రిక్వైర్డ్ రేట్ 7.5 ఉంది. మనం వికెట్స్ కాపాడుకుంటే మ్యాచ్ గెలవచ్చు అని చెప్పి. సో వాళ్ళు అలానే కంటిన్యూ అయ్యారు. అక్షర్ పటేల్ రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుంది. రిజ్వీ అండ్ అక్షర్ ఆడొచ్చు అనుకున్నారు. కానీ ప్రిన్స్ యాదవ్ సూపర్ బౌలర్. ఆ ఓవర్లో అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. కానీ ఇంకో తప్పు కూడా చేశాడు, స్టబ్స్ని స్లెడ్జ్ చేయడం. ఆ స్లెడ్జ్ చేయడంలో స్టబ్స్ పాతుకుపోయాడు గ్రీజ్లో. అండ్ అక్కడ నుంచి ఎప్పటికీ ఎల్ఎస్జీ కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించలేదు. గ్రేట్ టాక్టికల్ డిసిజన్ బై హేమంగ్ బడాని, ద బ్యాటింగ్ కోచ్. సో ఈ రోజు మ్యాచ్ తీసుకుంటే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇద్దరికి బౌలింగ్ వీక్గానే ఉంది. చూసాము ఫస్ట్ సెకండ్ మ్యాచెస్లలో వాళ్ళు పూర్తిగా డిఫెండ్ చేసుకోలేకపోయారు 200+ రన్స్ని. ప్రతి టీంకి ఒక్కొక్క మ్యాచ్ అయిపోయింది. యాక్చువల్గా టీం అనేది పేపర్ మీద ఒకలాగా ఉంటుంది, గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఒకలాగా ఉంటుంది. సో అన్ని టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ అయిపోయింది కాబట్టి నా టాప్ 4 టీమ్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎంఐ సూపర్ అంటే సూపర్ స్ట్రాంగ్ అనిపిస్తుంది. సెకండ్ వచ్చేసి ఆర్సీబీ. థర్డ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ కూడా స్ట్రాంగే ఉంది. ఫోర్త్ టీం వచ్చేసి సిఎస్కే. దే కెన్ గివ్ ఏ కంబ్యాక్ ఐ నో. అండ్ ఆర్ఆర్ కూడా ఛాన్స్ ఉంది, అది కూడా స్ట్రాంగ్ టీమే. సో 5 టీమ్స్ స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి నాకు.
వర్స్ట్ టీం అనిపించింది ఏంటంటే అన్ని టీమ్స్కి ఒక మ్యాచ్ అయిపోయింది కాబట్టి వర్స్ట్ టీమ్స్ ఈ ఐపీఎల్ సీజన్లో అప్పుడే డిసైడ్ చేయలేము. అన్ని టీమ్స్కి 2 మ్యాచెస్ అయిపోయాక చెప్తాను. ఫాలో మీ టు నో దట్. మ్యాచ్ చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది, విచ్ ఇస్ సూటబుల్ ఫర్ ఫాస్ట్ బౌలర్స్. ఈరోజు మ్యాచ్ నుండి చాలా రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే 2 సైడ్ నుంచి బౌలింగ్ కొంచెం వీక్గానే ఉంది. అభిషేక్ శర్మ కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నాను. ఆల్సో హెడ్ దే విల్ హ్యావ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్. ఐ థింక్ 2-3 ఓవర్స్ అనేవి చాలా క్రూషియల్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ 2-3 ఓవర్సే డాట్స్ వేయాలి. ఏ టీమ్స్ అయితే ఎక్కువ డాట్ బాల్స్ వేయగలరో ఆ టీంకి ఛాన్స్ ఉంటుంది ఈరోజు గెలిచే ఛాన్స్. సో ఆ బౌలర్స్ ఎవరు వేయగలరు అంటే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తికి ఆ క్యాపబిలిటీ ఉంది. సో దే హ్యావ్ ద ఛాన్స్. ఎస్ఆర్హెచ్కి కూడా జయదేవ్ ఉనత్కర్ స్లోవర్ బౌన్సెస్ వేయగలడు. అండ్ హర్షల్ పటేల్ మనకు తెలుసు, అతను మొత్తం డిప్ చేస్తాడు సడన్గా బౌల్స్ని అండ్ స్లోవర్ బాల్స్ వేయగలడు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి అతనికి. వైభవ్ అరోరా అండ్ ఇషాన్ మలికా ఫ్రమ్ KKR and SRH gave bad performances in their first matches. Vaibhav Arora can do more for his capability. I think Ishan Malinga will get replaced by Braden Cars in this match. KKR లో ముజర్బానీని తీసేసి నవదీప్ సైని రావచ్చు. హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ ఎట్ ద టాప్ ఫర్ అన్ ఆల్రౌండర్ లైక్ రోమన్ పవెల్. SRH లో ఏం చేంజెస్ జరగచ్చు అనుకుంటే ఈశాన్ మలింగాని బైడెన్ కార్స్ రిప్లేస్ చేయొచ్చు, సలిల్ అరోరాని స్మరణ్ రిప్లేస్ చేయొచ్చు బ్యాటర్. సో ఈరోజు ప్రెడిక్షన్కి వస్తే SRH మైట్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు విన్ బికాస్ they have more variations like Unatkar, Cars and Harshal Patel. If Vaibhav Arora helps them in bowling, not like in their first match, KKR have chances, but I'm going with SRH today. So ఇది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ. నేను ప్రతి మ్యాచ్కి ప్రివ్యూ ఇస్తూ ఉంటాను. డూ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్. The absence of Pat Cummins will still affect SRH and Ishan Kishan will come up with a lot of strategies for this match because it's their away ground. KKR has a home advantage. They know in and out at their home ground. But even though I'm going with HRH today. And ఈరోజు మ్యాచ్ తప్పకుండా చూడండి, ఎందుకంటే ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటాయి ఈ మ్యాచ్లో. And KKR confirms that Rahane is fit and he is going to play this match. We'll meet after the match.